సింహాచలం దేవస్థానం ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. కమిటీ సభ్యులు ఐజీ రవికృష్ణ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సింహాచలం చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి కారణాలను విచారించి నివేదికనివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదానికి కారణాలు, అధికారుల నిర్లక్ష్యంపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. నిన్న సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 7 భక్తులు మరణించారు. భారీ వర్షంతో టెంట్లు కూలి గోడపై పడడంతో అది కూలిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే గోడ నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింహాచలం ప్రమాదంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తిస్తామంటున్న విచారణ కమిటీ సభ్యుడు వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఘటనపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, కమిటీ ఏ అంశాలను పరిశీలిస్తారు? ఇప్పుడే వచ్చాను, చూసిన తర్వాత డిస్కస్ చేసుకుని తర్వాత దాన్ని బట్టి మేము చేస్తాము. సార్, అంటే ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం సార్? అదే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని బట్టి దాని గురించి యాక్చువల్గా సైట్ ఒకసారి విజిట్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. మొత్తంగా ఇంజనీరింగ్ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం వెంకటేశ్వరరావు ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. ఆయన విచారణ కమిటీలో సభ్యులు. విచారణ బృందం సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తుంది. గోడ కూలిపోవడానికి గల కారణాలు కాంట్రాక్టర్ వైఫల్యమా లేకపోతే ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయా అనే దాని మీద ప్రధానంగా ఈ డిస్కషన్ జరుగుతుంది. విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో విచారణకు సన్నద్ధమయ్యారు. ఒక విధంగా మొత్తం అన్ని విభాగాలకు సంబంధించి ఇంజనీరింగ్, రెవెన్యూ, అదే సమయంలో పోలీసు విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారులతో కూడిన ఈ కమిటీ విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణ ప్రక్రియ మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత 24 గంటల లోపులోనే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ రిపోర్టును 72 గంటల్లో ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ప్రాంతానికి చేరుకున్నారు. వీరంతా కూడా ప్రాథమికంగా ఫైండింగ్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంజనీరింగ్ విభాగం నుంచి వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారుతుంది. ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుతో పాటుగా మిగిలిన అధికారులంతా కూడా ఈ బృందంతో వస్తున్నారు. వీరంతా కూడా పరిశీలన చేస్తారు. ప్రాథమిక పరిశీలన తర్వాత ఒక నివేదిక ఇస్తారు. తర్వాత దాని కంటిన్యూటీ రిపోర్ట్ ఒకటి ప్రభుత్వానికి చేరబోతోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం. సింహాచలం దేవస్థానం ప్రమాదానికి సంబంధించి త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యులు ఐజీ రవికృష్ణ, అలాగే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సింహాచలం చేరుకున్నారు. ఆ సంఘటనకు గల కారణాలను విచారించి నివేదికనివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలు, అధికారుల నిర్లక్ష్యంపై ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతుంది. నిన్న సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 7 భక్తులు మరణించారు. భారీ వర్షంతో టెంట్లు కూలి గోడపై పడడంతో అది కూలిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే గోడ నాణ్యతపై కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సింహాచలం ప్రమాదంపై క్షేత్రస్థాయిలో విచారించి పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తిస్తామని చెబుతున్నారు విచారణ కమిటీ సభ్యులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, నల్లి సింహాచలం ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం కమిటీ సభ్యులు చైర్మన్ సురేష్ కుమార్ నేతృత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారి రవికృష్ణతో పాటు సీనియర్ అధికారులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ పరిశీలన జరుగుతోంది. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే చందనోత్సవ సమయంలో 300 రూపాయల క్యూ లైన్కు సంబంధించి భక్తులు వెళ్తున్న దగ్గర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎగ్జాక్ట్గా ఏదైతే సంఘటనా స్థలంలో గోడ కూలిపోయిన ఘటనలోనే 7 మృత్యువాత పడ్డారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు గల కారణాలను ప్రస్తుతం విచారణ కమిటీ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలో వైఫల్యాలపైన, ప్రధానంగా ఇంజనీరింగ్ వైఫల్యాలను పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంజనీరింగ్ వైఫల్యాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా ప్రభుత్వం కూడా భావిస్తోంది. దీనిపైన సమగ్ర విచారణ చేసి 72 గంటల్లో నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం సురేష్ కుమార్ నేతృత్వంలో ఉన్న కమిటీ విచారణ చేస్తోంది. సాంకేతిక నిపుణుల బృందం కూడా ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఏవైతే గోడ యొక్క నాణ్యతతో పాటుగా ఇందులో ఎటువంటి మెటీరియల్స్ వినియోగించారు, ఇంత హడావిడిగా పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చాలా కీలకంగా ఉంది. ఇక ఎంబుక్ అనేది కాంట్రాక్ట్ సంస్థలు చేసే పనుల్లో కీలకంగా ఉంటుంది కాబట్టి ఎంబుక్లో ఈ పనులు మొత్తాన్ని రిజిస్టర్ చేశారా లేదా, రికార్డ్ చేస్తే వాటికి ఎంతకాలం, దీనికి నిర్దేశించుకున్న సమయం ఎంతకాలం లోపల ఈ పనులు పూర్తి చేశారనే అంశాలను కూడా ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. సాంకేతికమైన అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రమాదం జరగడం ఒక ఎత్తు అయితే దానికి గల కారణాలను ప్రస్తుతం విశ్లేషించుకోవడం అనేది కీలకంగా యంత్రాంగం భావిస్తోంది. కమిటీ కూడా అదే అంశాలపైన ఫోకస్ చేసింది. ఎంబుక్తో పాటుగా ఇతర వివరాలు, ఏవైతే సాంకేతికమైన వివరాలపైన దృష్టి సారించి ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కమిటీకి విశాఖపట్నం పోలీస్ కమిషనర్తో పాటు కలెక్టర్ కూడా హాజరయ్యారు. ఈ పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నింటినీ కూడా అధికారులకు కమిటీకి వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం ఈ క్యూ లైన్ల దగ్గర ఈ గోడ నిర్మాణం చేయాల్సి వచ్చింది, గోడ నిర్మాణం జరగకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అనే దాని మీద కూడా ఒక అంశం అయితే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ 300 రూపాయల క్యూ లైన్ అనేది చాలా రద్దీగా ఉంటుంది, సామాన్య భక్తులు ఎక్కువగా వచ్చే మార్గం కాబట్టి ఇక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ గోడ నాణ్యత పైన ప్రధానంగా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. 72 గంటల్లో విచారణ కమిటీ నివేదిక ఇస్తుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది. ఈ పరిశీలన తర్వాత ఆనంద నిలయంలో అధికారులతో డిస్కషన్ జరుగుతుంది. ప్రధానంగా టూరిజం అధికారులకు సంబంధించినంత వరకు వాళ్ళ వైఫల్యం అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. టూరిజం ఇంజనీరింగ్ విభాగం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రసాద్ స్కీమ్లో వచ్చిన స్కీమ్లో భాగంగా ఈ గోడ నిర్మాణం చేశారు. సింహాచలం సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50 కోట్ల పైన నిధులను విడుదల చేసింది. ఆ నిధులతో కూడిన దీంతోనే ఈ గోడ నిర్మాణం చేశారు. ఇందులో ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ఈ గోడ నిర్మాణానికి గల కారణాలు, వైఫల్యాలను ప్రధానంగా కమిటీ ప్రస్తావిస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక 72 గంటల్లో ప్రభుత్వానికి చేరబోతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.